నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. పాన్ ఇండియా ఈ పదం చిత్ర పరిశ్రమలోనే కాకుండా పాలిటిక్స్లో కూడా ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ఇందుకు పొలిటికల్ యాక్షన్ సీన్లను ఏరికోరి మరీ క్రియేట్ చేస్తున్నారట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అంటున్నాయి రాజకీయ పార్టీలు. ఎత్తుకు పై ఎత్తు, వ్యూహానికి ప్రతి వ్యూహాలు రచించేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా తమ మెదడుకు పదును పెడుతున్నారు నేతలు. సినిమాలోనే కాదు బాస్, పొలిటికల్ తెరపై కూడా మల్టీ స్టారర్ పిక్చర్ చూపిస్తామంటున్నారు. ఆ దిశగా అడుగులు వేసేస్తున్నారు. దీనికోసం సినీ పొలిటికల్ లీడర్ల కోసం స్టోరీ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకరికి మించి కథానాయకులు నటించే చిత్రాన్ని మల్టీ స్టారర్ మూవీ అంటారు. అదే సంఖ్యలో కథానాయకులు రాజకీయ నాయకులుగా చక్రం తిప్పితే ఖచ్చితంగా అది పొలిటికల్ మల్టీ స్టారర్గానే చెప్పాలి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో సినీ నటుల రాజకీయం బాగా పెరుగుతోంది. సినిమాలు రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉన్న నటీనటులు ఎవరికి వారే తమ రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ ఇద్దరు ప్రముఖ హీరోలతో దక్షిణ భారత్లో తన రాజకీయ మనుగడను సుస్థిరం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందని సమాచారం. కమల్నాథులు రచిస్తున్న ఈ పొలిటికల్ మల్టీ స్టారర్ వ్యూహం రాజకీయంగా ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకటే పేరు వినిపిస్తోంది, అదే బీజేపీ. ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కమలమే వికసిస్తోంది. ఈ క్రమంలో దక్షిణాది స్టేట్స్లో కాషాయం జెండా పాతాలని ఆ పార్టీ భారీ ప్లాన్ వేస్తోంది. మరోవైపు దేశాన్ని 11 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీకి దక్షిణ భారతదేశంలో అనేక రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానంగా దక్షిణాదికి చెందిన 5 ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ మినహా మిగిలిన 3 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో కాషాయ పార్టీకి సానుకూలత ఎదురవ్వడం లేదు. ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు కేవలం 0.6%గానే నమోదవుతూ వస్తోంది. కర్ణాటకలో బలమైన ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ కన్నా ఆ పార్టీ నేత యడ్యూరప్ప ఇమేజ్ పైనే ఆధారపడాల్సి వస్తోందనే వాదన ఉంది. తెలంగాణలో బలపడేందుకు తీవ్ర పోరాటం చేస్తున్నా అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం పెద్దగా లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ దక్షిణాదిలో విస్తరించేందుకు 2 ప్రముఖ హీరోలపై ఆధారపడాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఆ 2 ఇప్పటికే రాజకీయాల్లో ఉండడం, ఆయా రాష్ట్రాల్లో ప్రధాన నేతలుగా గుర్తింపు తెచ్చుకోవడంతో వారిని ఉపయోగించుకుని దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దక్షిణాదిలో బీజేపీ ఆశలు పెట్టుకున్న 2 హీరోల్లో ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్. ప్రస్తుతం పవన్ బీజేపీ భాగస్వామిగా ఉన్నారు. ఆ పార్టీ సిద్ధాంతాలకు ప్రధాని మోదీకి గట్టి మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాదిలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ పొత్తు రాజకీయాలతో నెమ్మదిగా పుంజుకుంటోంది. ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకుంటోంది. అయితే తమిళనాడు మాత్రం బీజేపీకి కొరకరాని కొయ్యగా మారడంతో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులోని హిందువులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్లో బీజేపీ ఫేస్ ఉండాలని, అందుకు భారీ పాపులారిటీ ఉన్న వ్యక్తి కోసం వేచి చూస్తున్న బీజేపీ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. తమిళనాడు రాజకీయాలపై ప్రభావం చూపేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో ఆసక్తి చూపుతున్నారు. దీన్ని క్యాచ్ చేసుకున్న బీజేపీ దక్షిణాది స్టేట్స్లో పవన్ సేవలను వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ సూపర్ పవర్ స్టార్గా మారే ఛాన్స్ ఉంది. ఇక విజయ విషయానికొస్తే 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రికళగం అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారికి సేవలు చేస్తూ అక్కడే జీవితాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. విజయ్ సభలకు పెద్ద ఎత్తున జనాలు హాజరవుతున్నారు. తమిళ రాజకీయాల్లో విజయ్ ట్రెండ్ సెట్టర్ అవుతారు. సీఎం అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం బీజేపీతో టచ్ మీ నాట్ అనే ధోరణి అనుసరిస్తున్నారు. తమిళనాడులో అధికార డీఎంకేని ఓడించి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని టీవీకే ప్లాన్ చేస్తోంది. రానున్న ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. మరో ఏడాదిలోగా తమిళనాడు ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలు అన్నీ అప్పుడే రాజకీయ వ్యూహరచనలో జోరు చూపిస్తున్నారు. మరి ఈ రాజకీయ పార్టీలు రాజకీయ జీవితం ఈయనకు ఏ విధంగా కలిసి వస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న అన్నాడీఎంకే పార్టీ వచ్చే ఎన్నికల నాటికల్లా బీజేపీ టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 5% ఓట్ల వ్యత్యాసం ఉన్నా అన్నాడీఎంకే ఓడిపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలతో జట్టు కట్టి పోటీ చేస్తే ఓట్ల చీలిక లేకుండా చూసుకోవడమే కాకుండా డీఎంకేని ఓడించవచ్చని అన్నాడీఎంకే వ్యూహంగా ఉంది. దీనికి బీజేపీ సహకారం కోరారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి. అయితే బీజేపీ మాత్రం తమిళనాడులో టీవీకే పార్టీ కూడా కలిసి వస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. ఇటు పవన్ అటు విజయ్ ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలని కమలనాథుల వ్యూహంగా రచిస్తున్నారు. రాష్ట్రాల్లో పవన్ విజయ్కి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చి వారి మద్దతుతో ఎంపీ సీట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. అంతేకాకుండా పవన్ విజయ్ సినీ గ్లామర్ వల్ల దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవాలని కమలదళం భావిస్తున్నట్టు చెబుతున్నారు. పవన్ ఆల్రెడీ లైనులోనే ఉన్నందున విజయ్ కోసం తీవ్ర మంత్రాంగం నడుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీవీకే బీజేపీ చేతులు కలిపితే తమిళనాడులో కూడా బోనీ కొట్టొచ్చనేది బీజేపీ పెద్దల అంతరంగంగా చెబుతున్నారు. మరి వారి ప్రణాళిక ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సి ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కేంద్రంలో బీజేపీ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి లీడర్ల సపోర్టుతో ఆ పార్టీ కేంద్రంలో 10 కాలాల పాటు అధికారంలో ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలాగే బీజేపీకి విజయ్ వంటి చరిష్మా ఉన్న నాయకుడు కూడా తోడైతే సౌత్లో కమలం పార్టీకి తిరిగే ఉండబోదన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు. కాగా విపక్ష పార్టీల మధ్య సఖ్యత లేదు. ఇండియా కూటమిలోనే పార్టీల మధ్య సఖ్యత లేనేలేదు. దీంతో ఎన్డీఏను ఢీకొట్టడం ఇప్పట్లో విపక్షాలకు సాధ్యమయ్యే పని కాదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పవన్ విజయ్లతో బీజేపీ మల్టీ స్టారర్ పొలిటికల్ ప్లాన్ చేస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కమలనాథులు వేసిన ఈ స్కెచ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.